ఇప్పుడు మనం ఏం చేయాలా? నిన్న I2C అయిపోయింది కదా? ఐటీసీ ఎస్పీఐ మనకి అవుట్పుట్ రాలా కానీ యూఆర్ట్ అయింది. ఉమ్. అన్ని ప్రోటోకాల్ ఎక్స్ప్లెయిన్ అంటే చెప్తావా అంతా? నీకు ఇంటర్వ్యూకి ఏవో అవసరమో అది చెప్తా. ఏపీబి ఉమ్, కంట్రోల్ చే డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అంబా ఏపీబి ప్రోటోకాల్. ఓకే. ఉమ్, అడ్వాన్స్డ్ పెరిఫెరల్ బస్. ఏపీబి అంటే అడ్వాన్స్డ్ పెరిఫెరల్ బస్సు. ఓకే. ఓకే. దీనికి ఇవేం చదవద్దు. ఇంట్రడక్షను, ఈ సూది ఇవంతా ఏం అక్కర్లే నీకు. నీకు కావాల్సింది ఏంటంటే ఏపీకి దీనికి ఇన్పుట్స్ ఏ ఉన్నాయి, అవుట్పుట్స్ ఏ ఉన్నాయి? ఉమ్, ఇన్పుట్స్ ఏ ఉన్నాయి, అవుట్పుట్స్ ఏ ఉన్నాయి చెప్పు. ఇన్పుట్సా? ఉమ్. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇన్పుట్ ఉంటాయి కదా, రైట్ సైడ్ అవుట్పుట్ కదా. ఆ, ఏమున్నాయి? కరెక్ట్ క్లారిటీ లేదు. క్లారిటీగా ఉంటే క్లారిటీ లేదంటావు. పిఎస్ పిఎస్ఈఎల్. ఇక్కడ చూడు. పిఎస్సిఎల్. పిఎస్సిఎల్ ఇన్పుటా? పి పిఎస్ఈ ఎనబుల్. ఇన్పుట్. పి ఎనేబుల్. పి పి ఎన్ పి పి ప్యూర్ రైట్. డేటా. పి రైట్ డేటా. ఓకే. ప్యూర్ రైట్. పి క్లాస్. పి పి డే. సో పి ప్రీసెట్ అన్ను, ప్రీసెట్ అన్ కూడా ఉంది ఇక్కడ సిగ్నల్. ఓకే. దాని తర్వాత పిఆర్ డేటా అనేది అవుట్పుట్. పి రెడీ రీడ్ డేటా. అనేది అవుట్పుట్. పి స్లేవ్ ఎర్రర్ అనేది కూడా అవుట్పుట్. ఇప్పుడు నీకు ఇది అర్థమైందా? సో ఈ బ్లాక్ డయాగ్రామ్ నీకు ఇచ్చిన వెంటనే ఇది ఇంత పెద్దది ఇస్తారు. 10 పేజీలు, 20 పేజీలు. నువ్వు అదంతా ఏం చదవద్దు. ఫస్ట్ నువ్వు సెన్సిటివిటీ లిస్ట్ని తయారు చేసుకో.
దాని తర్వాత లోకల్ పారము ఐడియల్ ఈక్వల్ టు 0, రైట్ ఈక్వల్ టు 1, రీడ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇది 1 డౌన్ టు 0 తీసుకున్నావు. సో 3 వరకు వెళ్తుంది అది. నువ్వు 0, 1, 2 తీసుకుంటున్నావు. ఓకే, ఐడియల్ ఈక్వల్ టు 0, రైట్ ఈక్వల్ టు 1, రీడ్ ఈక్వల్ టు 2. రెజ్ 7 డౌన్ టు 0, మెమ్ 16. అంటే దీని మీనింగ్ ఏం చెప్పు ఇది ఇప్పుడు. దీని మీనింగ్ చెప్పు. ఇది మెమొరీ 16 లొకేషన్లో అది అలొకేట్ అంటే పెడుతున్నాం అన్నమాట డేటాని. మెమొరీ కోడ్ సైజ్ ఎంత? 8 బిట్. వెరీ గుడ్, అట్లా చెప్పాలా. 8 బిట్ వర్డ్ 16 లొకేషన్స్ ఉన్నాయి, అది మెమరీ. ఓకే, 1 డౌన్ టు 0 స్టేటు, ఎన్ స్టేటు. దాని తర్వాత బిట్ అడ్రస్ ఎర్రరు, డేటా ఎర్రరు, సెటప్. ఇవన్నీ కూడా సెటప్ ఏపీపీ సైకిల్స్. అడ్రస్ రేంజ్ షుడ్ బి లెస్ దెన్ 16. అడ్రస్ రేంజ్ ఎందుకంటే మన దగ్గర ఉండే లొకేషన్స్ 16. అడ్రస్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అడ్రస్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ట్రాన్సాక్షన్స్ దట్ రిసీవ్ ఎర్రర్ సిగ్నల్ మైట్ బి Transactions that receive an error signal might be or might not have changed the state of the peripheral. ఈ పెరిఫరల్ స్టేట్ ని చేంజ్ చేయలేరు. దిస్ ఈజ్ పెరిఫరల్ స్పెసిఫిక్ అండ్ ఎయిదర్ యాక్సెప్టబుల్. వెన్ రైట్ ట్రాన్సాక్షన్ రిసీవ్స్ అన్ ఎర్రర్ సిగ్నల్, రైట్ ట్రాన్సాక్షన్, దిస్ డస్ నాట్ మీన్ దట్ ద రిజిస్టర్ విత్ ఇన్ ది పెరిఫరల్ హ్యాస్ నాట్ అప్డేటెడ్. read transaction that receives an error that can invalid data. There is no requirement for the peripheral to drive the data was to the all zeros for read error. రీసెట్ డీకోడర్, ఇది డీకోడర్ని రీసెట్ చేయాల. ఆ రీసెట్ని డీకోడ్ చేయాలంటే ఏంటంటే ఆల్వేస్ అట్ ది రేట్ ఆఫ్ పాసేజ్ క్లాక్ నెగెజ్ ప్రీసెట్ అని. ఓకే, ఇది సింక్రోనసా అసింక్రోనసా చెప్పు. ఈ బ్లాక్ సింక్రోనసా అసింక్రోనసా? అసింక్రోనస్. ఎందుకంటే 2 ఉన్నాయి కదా, ప్రాసెస్ నెగేజ్. అబ్బా, పర్ఫెక్ట్ ఆన్సర్ అది. అసింక్రోనస్ కరెక్ట్, ఎందుకంటే 2 ఉన్నాయి. పాసేజ్ క్లాక్ ఉంది, నెగెజ్ అది ఉంది. సింక్రోనస్ అంటే ఓన్లీ పాసేజ్ క్లాక్ ఉంటుంది. సూపర్, నువ్వు ఫుల్ ఫామ్లోకి వచ్చేసినావు ఇప్పుడు. ఇదే మెయింటైన్ అయిపోతుంది ఇంటర్వ్యూ. ఓకే, ప్రీసెట్ 10 1 B0, స్టేట్ ఈక్వల్ టు ఐడియల్. ఫస్ట్ స్టేట్ ఐడియల్, ప్రీసెట్ 10 0 అయినప్పుడు ఇది కావాలన్న స్టేట్మెంట్ ట్రూ అయితే ఇది ఐడియల్ స్టేట్. ఎల్స్ ఎన్ స్టేట్, ఎనీ వన్ ఆఫ్ ది స్టేట్కి వెళ్తుంది. ఇది ఎంత స్టేట్, ఇది అయిపోయింది. ఆల్వేస్ నెక్స్ట్ స్టేట్. సి నీకు స్టేట్ మిషన్లో మూరే మిలియన్లో రెండిట్లో కూడా ప్రజెంట్ స్టేట్ ఎప్పుడు కూడా ప్రజెంట్ స్టేట్ ఎప్పుడు కూడా ఫ్లిప్ ఫ్లాప్లు ఉంటాయి. నెక్స్ట్ స్టేట్ ఎప్పుడు కూడా కాంబినేషన్ లాజిక్, అది సీక్వెన్షియల్ లాజిక్ ఉంటుంది. సో ఇక్కడ ఆల్వేస్ అట్ ద రేట్ స్టార్ అంటే ఇది ఏంది, కాంబినేషన్ లాజిక్ సీక్వెన్షియల్ లాజికా? ఇది పోయింది. ప్రజెంట్ ఫ్లిప్ ఫ్లాప్ అది. ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకైతుంది, స్టార్ పెడితే అది కాంబినేషన్ లాజిక్. అది ఓకే. సెన్సిటివిటీ లిస్ట్లో పాసేజ్ క్లాక్ ఇట్లుంటుంది. ఫ్లిప్ ఫ్లాప్లు కానీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే క్లాక్ ఉంటుంది. క్లాక్ లేదంటే ఎనేబుల్ ఉన్నా అది ల్యాచ్ అవుతుంది. ఎనేబుల్ కూడా లేదంటే స్టార్ ఉన్నా ఏబిసిడి ఇట్లాంటి వేరియబుల్స్ ఏదైనా ఉంటే అది కాంబినేషన్ లాజిక్. కాంబినేషన్ ఇది బిగిన్ స్టేట్ ఐడియల్ బిగిన్ పిఆర్ డేటాలోకి 8000 అని పంపిస్తున్నాము. పి రెడీలోకి
1 tick B0 అని పంపిస్తున్నాము. If Hmm. P select equal to 1 tick B1 and P write equal to 1 tick B1. P select 1 tick Okay. B1 P write 1 tick B1 ఉంటే n state equal to Hmm. right ని n state లేకి పంపిస్తున్నాము. Hmm. దాంతో else if ఒకవేళ ఇది కాకపోతే ఓకే Hmm. ఇవి కాకపోతే else if P select equal to 1 tick B1 and P write equal to 1 tick B0 అయితే అప్పుడు రీడ్ చేస్తున్నాం. Hmm. ఓకే Okay. ఎల్స్ n స్టేట్ ఈక్వల్ టు ఐడియల్కి వెళ్తాను. Okay. ఇక్కడ ఒక స్టేట్ మిషన్ అయిపోయింది, నీకు కాంబినేషనల్ స్టేట్ మిషన్ అయిపోయింది. Hmm. నెక్స్ట్ నెక్స్ట్ రైట్ స్టేట్. ఇంతకుముందు ఏది వచ్చింది? నెక్స్ట్ ఇంతకుముందు ఐడియల్ Next స్టేట్. state. ఐడియల్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ ఈజ్ రైట్ స్టేట్. రైట్ Hmm. స్టేట్ లో బిగిన్ if P select equal to 1 tick B1 and P enable equal to 1 tick B1. P select to 1 tick B1 P enable 1 tick B1 ఉంటే if negation of address error and negation of Address y output ఏంటిది? రెడీనా? అడ్రస్ ఎర్రర్ డేటా ఎర్రర్. ఒకవేళ దీంట్లో నెగేషన్ ఆఫ్ ఇది జీరో ఇది జీరో ఇది జీరో అయింది అనుకో, Hmm. బిగిన్ పి రెడీ ఈక్వల్ టు 1 tick B1. ఓకే Hmm. మెమ్ పి అడ్రస్ ఈక్వల్ టు PW డేటా n స్టేట్ Hmm. ఈక్వల్ టు ఐడియల్. ఓకే Hmm. ఎండ్ ఎల్స్ బిగిన్ n స్టేట్ ఈక్వల్ టు ఐడియల్ Hmm. పి రెడీ ready. ఈక్వల్ టు 1 tick B1. Hmm. ఎండ్ ఎండ్ ఎండ్. దాని తర్వాత if P select equal to 1 tick B1 and P enable equal to ఇప్పుడు రీడ్ మోడ్ లోకి వచ్చింది. Hmm. ఓకే Hmm. P select equal to 1 tick B1 and P enable equal to 1 tick B1. Begin if negation of address error and negation of రెడీ కదా అది? రెడీ కదా? రెడీ ఎర్రర్ కాదు అది. పి రెడీనే. ఇంకేమి దానికి ఏంది ఇది? ADDB అని ఏదో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినాడు వీడు. డేటా ఎర్రర్ వస్తే బిగిన్ పీరియడ్ ఈక్వల్ టు 1. ఓకే పిఆర్ డేటా ఈక్వల్ టు మెమ్ ఆఫ్ అడ్రస్. మెమ్ ఆఫ్ అడ్రస్లో ఉండేది పిఆర్ డేటాలోకి వెళ్తుంది. అంటే రైట్ అవుతుంది, ఇక్కడ రీడ్ అవుతుంది. రైట్ అంటే మెమ్ అడ్రస్ లేకి డేటాను పంపించడము. ఇది ఇక్కడ రీడ్ అవుతుంది. పిఆర్ డేటాలోకి రీడ్ అవుతుంది. ఇది చూడు, ఇది రీడ్దే కదా. సో ఎన్ఎస్ డేటా ఐడియల్ ఎల్స్ బిగిన్ పీరియడ్ ఈక్వల్ టు 1 tick B1 పిఆర్ డేటా ఈక్వల్ టు 8 tick H00 అన్ని జీరోకి చేస్తాను. ఎన్ స్టేట్ ఈక్వల్ టు ఐడియల్ ఎండ్. ఎన్ స్టేట్ ఐడియల్ చేస్తున్నావు నువ్వు. డిఫాల్ట్లో ఎన్ఎస్ స్టేట్ ఈక్వల్ టు ఐడియల్ ఉంటుంది. పిఆర్ డేటా ఈక్వల్ టు 8 tick 00 పీరియడ్ ఈక్వల్ టు 1 tick B0 ఎండ్ చేస్తున్నావు డిఫాల్ట్ స్టేట్లో. ఈ డిఫాల్ట్ది ఎందుకు రాస్తామంటే డిఫాల్ట్ కేసు రాయకపోతే కనుక మనకి ఎక్స్ట్రా ల్యాచెస్ వస్తాయి. దానివల్ల స్పేస్ వేస్ట్, పవర్ వేస్ట్, సమ్ అన్నెసరీ సిగ్నలింగ్ లెవెల్స్ ఉంటాయి. ఓకే సో డిఫాల్ట్ కూడా మనం ఖచ్చితంగా రాయాలి కేసు పెడుతున్నామంటే. ఓకే reg yt t equal to 0 always star begin if p address is greater than 0 avt equal to 1 tick B0 else avt equal to 1 tick B1
చెకింగ్ వ్యాలిడ్ వాల్యూస్ ఆఫ్ అడ్రస్. ఓకే, రెజ్ డివైటి ఈక్వల్ టు జీరో, ఆల్వేస్ @ బిగిన్. PW data is greater than 0, dyt is equal to 1 tick b0, else dyt equal to 1 tick b1. Okay, assign address error, instead equal to write or read and p address greater than 15. ఇది కండిషనల్ ఆపరేటర్. క్వశ్చన్ మార్క్ 1 tick b1, ఇది ఒకవేళ ట్రూ అయితే 1 tick b1, ఇది ఒకవేళ ఫాల్స్ అయితే 1 tick b0. ఓకే, అజైన్ ఏడిడిబి ఎర్రర్ అనేసి ఇస్తున్నాడు. ఏంది అడ్రస్ ఎర్రర్? ఏడిడిబి ఎర్రర్ ఏంది? ఇన్స్టెడ్ ఈక్వల్ టు రైట్ అండ్ రీడ్ ఏబిటి క్వశ్చన్ మార్క్ ఏబిటి 1 tick b0. అజైన్ డేటా ఎర్రర్, ఇన్స్టెడ్ రైట్ రీడ్ డివిటి 1 tick b0. ఇది పోతానే ఉంది అప్పటి నుంచి. ఎండ్ మాడ్యూల్ చూడు, అజైన్ పి స్లేవ్ ఎర్రర్ ఈక్వల్ టు పిఎస్సిఎల్ ఈక్వల్ టు 1 tick b1 అండ్ పి ఎనేబుల్ ఈక్వల్ టు 1 tick b1, ఏడివి ఎర్రర్ ఆర్ ఏడిడిఆర్ ఎర్రర్ ఆర్ డేటా ఎర్రర్ కోలన్ 1 tick b0. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది చెప్పు? ఏదో చదువుకుంటా వినాం కదా, దీన్ని సింపుల్గా చెప్తా చూడు. ఏపీబి అనేది ఒక బస్సు. ఓకే, ఓకే, ఆ బస్సులో ఏంటంటే దానికి స్టేట్ మిషన్స్ ఉంటాయి. సీక్వెన్షియల్ స్టేట్ మిషన్ ఉంటుంది, కాంబినేషన్ స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్స్ నీకు ఐడియల్ ఉంటుంది, రీడు రైటు, అవి సీక్వెన్షియల్ ఉంటాయి, కాంబినేషన్ ఉంటాయి. దాని తర్వాత అవి రీడ్ చేసేటప్పుడు అవి ఏ స్టేట్ చేయాలి, రైట్ చేసేటప్పుడు ఏం చేయాలి, అట్లా అనేసి అట్లా ఇస్తాం అంతే. ఓకే, దిస్ ఈజ్ డిజైన్. ఓకే, మనకి ఇంకా టెస్ట్ బెంచ్ కావాలి. ఇప్పుడు చెప్పు, టెస్ట్ బెంచ్ చెప్పు, ఏమేమి ఉండాలి టెస్ట్ బెంచ్లో? టెస్ట్ బెంచ్లోనా? టాపు, టాపు, టాప్లో వచ్చేసి టాప్లోకి వచ్చేసి ఎన్విరాన్మెంటల్లో జనరేటరు, డ్రైవరు, ఇంటర్ఫేసు, మరి డియూటీ, ఇంటర్ఫేసు, మానిటరు, స్కోర్ బోర్డు, ఇలా ఫ్లో అవుతుంది. ఇంకేమైనా మర్చిపోయినావా? అన్ని చెప్పినావా? ఏమైనా మర్చిపోయినావా? వెయిట్ సార్. ఏమైనా మర్చిపోయినావా? ట్రాన్సాక్షన్స్ క్లాసెస్, వెరీ గుడ్, ఇన్పుట్స్. అన్ని కరెక్ట్గా సూపర్గా చెప్పినావు. ఓకే,
ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్లాస్లో ఏం చేస్తామో చెప్పు. ఇన్పుట్స్ ఇస్తాము. ఇన్పుట్స్ ఇన్పుట్స్ని చెప్పు, భయపడాల్సిన అవసరం ఇన్ని చేసాం కదా, ఇన్ని ఇన్ని టెస్ట్ బెంచ్లు చేసాం, చెప్పు ఇప్పుడు ట్రాన్సాక్షన్ క్లాస్లో మనం చేసే పని ఏంటి. ఇన్పుట్స్ కనెక్ట్ చేస్తాం దానికి. ప్రజెంట్ ఇన్పుట్స్ ఇస్తాము. ఇన్పుట్స్ ఇస్తాము. ఓకే. కన్స్టెంట్స్ రాస్తాం. దాన్ని కన్స్టెంట్స్ కన్స్టెంట్స్ రాస్తాం దానికి. ఒకవేళ కావాలంటే కన్స్టెంట్స్ రాస్తాము. ఇక్కడ చూడు, ఉమ్, ఇవన్నీ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నీ ఇస్తాం మనం దీంట్లో. ఓకే. ఉమ్, దానికి ఒక హ్యాండిల్ క్రియేట్ చేయాలి మనం. సో దానికి ఉమ్. కన్స్టెంట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాము. ఏంటి, 0 కన్నా ఎక్కువ ఉండాలా, 15 కన్నా తక్కువ ఉండాలి. ఎందుకంటే మెమరీ 0 కన్నా తక్కువ పోతే అండర్ఫ్లో, 15 కన్నా ఎక్కువ పోతే ఓవర్ఫ్లో అవి కాకుండా ఉండడం కోసం. ఓకే. అది కన్స్టెంట్. కన్స్ట్రక్షన్ అనేది జనరేటర్ లో కూడా పెట్టాం కదా. అంటే జనరేటర్ వాటిలో వరకు జనరేటర్లో పెట్టేస్తాం కదా. కన్స్టెంట్ ఎప్పుడు పెట్టము. ఎందుకు పెడతాం జనరేటర్లో మనము? టెస్ట్ చేస్తున్నది వచ్చి టెస్ట్ బెంచ్లో అయితే నీకు ఆ కండిషన్ ఎందుకు వస్తుందట, రాదు. ఉమ్, నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. మళ్ళా ఇది రైట్ డేటా 0 కన్నా ఎక్కువ ఉండాలి, 255 కన్నా తక్కువ ఉండాలి. ఓకే. ఉమ్, ఫంక్షన్ వాయిడ్ వాయిడ్ డిస్ప్లే ఫంక్షన్ ఒకదానే రాస్తాను మేడం. ఉమ్. ఒకటి స్ట్రింగ్ ట్యాగ్. సో డిస్ప్లే ఏమేమి డిస్ప్లే చేస్తున్నాము, పి అడ్రస్, పిడబ్ల్యూ డేటా, పి P address, P data, పిఆర్, P select, పి స్లేవ్ P ఎర్రర్, enable. ఇవన్నీ కూడా మనము ఈ డబల్ కొటేషన్లో ఉండేటివి యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ 0s ప్లేస్లో ఉమ్, ఏం ప్రింట్ అవుతుందంటే 0 స్పేస్ స్ట్రింగ్. ఓకే. ఉమ్, ఉమ్, అవన్నీ అవన్నీ అవుతాయి అన్నమాట. దాంట్లో ట్యాగు, పి అడ్రస్, పిడబ్ల్యూ డేటా, పి రైటు, పిఆర్ డేటా, పి స్లేవ్ ఎర్రర్, డాలర్ టైము, ఎండ్ ఫంక్షన్. దాని తర్వాత నెక్స్ట్ జనరేటర్ లెక్క వస్తున్నాం. జనరేటర్లో ఏం చేస్తాం? ఉమ్. అబ్బా, జనరేటర్లో ఏం చేస్తాము? జనరేటర్ లోనా? ఉమ్, జనరేటర్ లో మెయిల్ బాక్స్ యూజ్ చేస్తాము. కరెక్టే. మెయిల్ బాక్స్ని యూజ్ చేస్తాం. కరెక్టే. అంతకన్నా ముందు ఏం చేస్తాం? రాగానే ఫస్ట్ ట్రాన్సాక్షన్ హ్యాండిల్ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత మెయిల్ బాక్స్ ఫస్ట్ క్రియేట్ చేస్తాం. ఇది మెయిల్ పారామీటరైజ్డ్ బాక్స్ మెయిల్ ఉంటుంది. బాక్స్ని క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం? ఇంట్ కౌంట్ ఈక్వల్ టు 0 ఇచ్చుకున్నాం. ఈవెంట్ నెక్స్ట్ నెక్స్ట్ డ్రైవరు, ఈవెంట్ నెక్స్ట్ స్కోర్ బోర్డు, ఈవెంట్ డన్, డ్రైవర్ కంప్లీటెడ్ టాస్క్, ట్రిగ్గర్ ఇంటర్ఫేసు. దాని తర్వాత స్కోర్ బోర్డ్ కంప్లీటెడ్ ఇట్స్ ఆబ్జెక్టివ్. ఓకే. ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్. ఓకే. ఇక్కడ దిస్ డాట్ ఎంబీఎక్స్ అని ఎందుకు రాస్తున్నాము? ఇక్కడ రాస్తున్నాం కదా దిస్ డాట్ ఎంబీఎక్స్ అని. డేటా ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం మెయిల్ బాక్స్ లకి. ఇక్కడ ఎంబీఎక్స్ అనేది ఇక్కడ మెయిల్ బాక్స్ దగ్గర ఉంది, ఇక్కడ ఫంక్షన్ లోనే ఉంది. ఈ ఎంబీఎక్స్ దేనికి సంబంధించింది? ఓకే, ఓకే. దీని దానికోసం. ఫంక్షన్కి సంబంధించింది. అదే అదే. ఓకే, ఇది అయిపోయింది. దాని తర్వాత దీంట్లో పోయేసి మనము ర్యాండమైజ్ చేస్తాం. ఓకే. టాస్క్ రన్, రిపీట్ కౌంట్, ఇనీషియల్గా కౌంట్ 0 అనుకున్నాం. ఓకే. బిగిన్. దాని తర్వాత అసర్ట్ టిఆర్ డాట్ ర్యాండమైజ్ ఎల్స్ డాలర్ ఎర్రర్ ర్యాండమైజేషన్ ఫెయిల్డ్. ఎంబీఎక్స్ డాట్ పుట్, ఇక్కడ ఏం చేస్తున్నాం? డ్రైవర్ లేక ఇక్కడ పుట్ చేస్తున్నాము. టిఆర్ డాట్ డిస్ప్లే జెన్ నెక్స్ట్ నెక్స్ట్ డిఆర్వి నెక్స్ట్ స్కోర్ బోర్డు. ఓకే. ఓకే.
ఎండ్ టాస్క్ ఎండ్ క్లాసు. క్లాసు డ్రైవరు. ఓకే, ఇప్పుడు మనం డ్రైవర్ లేక వచ్చాం. డ్రైవర్లో ఏం చేస్తాము? డ్రైవర్లోనా? ఉమ్. డ్రైవర్లో ఉన్న దాన్ని ఇంటర్ఫేస్కి పంపిస్తాము. ఇంటర్ ఉమ్. డ్రైవర్లో సో ఇది ఇంటర్ఫేస్ని ఇన్స్టాన్షియేట్ చేస్తాం. వర్చువల్ ఇంటర్ఫేస్ని ఉమ్, ఇన్స్టాన్షియేట్ చేస్తాం. వర్చువల్ ఏపీబీ ఐఎఫ్బిఐఎఫ్ని. ఉమ్, మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్. ట్రా ట్రాన్సాక్షన్ డేటా సి. ఈవెంట్ నెక్స్ట్ డిఆర్బి. ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్. ఓకే, దీనిలో ట్రాన్సాక్షన్ ఇవన్నీ యూజ్ చేస్తాము. టాస్క్ రీసెట్. రీసెట్ చేసినప్పుడు అన్నీ ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, ఉమ్, దాని తర్వాత టాస్క్ రన్. ఆ రన్ అయ్యేటప్పుడు దాని వాల్యూస్ ఎంతెంత ఉండాలో అవన్నీ ఇక్కడ మనము సెట్ చేస్తాం. ఓకే, ఉమ్, ఒకవేళ ఎల్స్ అయితే రన్ అవ్వకుండా ఇది ఎంతో. ఇప్పుడు క్లాస్ మానిటర్. మానిటర్లో గెట్ చేస్తాము. ఉమ్, స్కోర్ బోర్డ్లో కంపేర్ చేస్తాము. ఓకే. ఇక్కడ చూడు, ఇవి రెండు ట్రూ అయినాయి అనుకో, డేటా మ్యాచ్డ్. ఉమ్, ఎల్స్ అయితే కన్నా డేటా మిస్ మ్యాచ్డ్. క్లాస్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తాము? ఉమ్, క్లాస్ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తాము? క్లాస్ ఎన్విరాన్మెంటల్లో ఇవన్నీ దాంట్లోనే కదా ఎన్విరాన్మెంట్లో ఉంటాయి కదా, జనరేటర్, మానిటర్, డ్రైవరు, అన్నీ ఇంటర్ఫేసు. దాంట్లో కాబట్టి అక్కడ ఇన్స్టాన్షియేట్ చేస్తాము. టీబీలో క్లాక్ని జనరేట్ చేసి ఇస్తాము. అయిపోయింది. 7లో ఇంటర్ఫేస్ ఉందా? 7లో ఇంటర్ఫేస్ ఉందా? లేదే. అయితే ఇది కానీ రన్ కాదు. ఇది రన్ కాదు, ఇంటర్ఫేస్ లేదు. ఇది రన్ కాదు కదా, ఇంటర్ఫేస్ లేదే. ఇది రన్ కాదు. ఏం లేదు, దీనికి ఇంటర్ఫేస్ ఒకటి రాయాలి అంతేలే. ఇంటర్ఫేస్ రాయేస్తాను. ఇది నోట్ చేసుకో. ఇది మొత్తం అంతా కోడ్ అర్థమైంది కదా. ఇది నోట్ చేసుకో. ఇది ఎర్రర్, ఇది రాలేదు అన్నట్లు నోట్ చేసుకో. ఏది ఇది ఏహెచ్బినా ఏపీబి? ఏపీబీ. నీకు ఇప్పుడు ఓవరాల్ వ్యూ పాయింట్ ఒకటి అర్థమైందా? అర్థమైంది నాకు. ఏమర్థమైంది చెప్పు.
వ్యూ ఏమంటే ఇప్పుడు మనకి ఒక టెస్ట్ బెంచ్ క్రియేట్ చేయాలంటే ఉమ్, ఒక ఒక టెస్ట్ బెంచ్ క్రియేట్ చేయాలంటే దాంట్లో టాప్ లో ఎన్విరాన్మెంటల్ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్లో మనకి ట్రాన్సాక్షన్ క్లాసెస్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ క్లాసెస్లో ఇన్పుట్ అవుట్పుట్ డేటా కన్స్ట్రక్షన్ చేస్తాము. దాని తర్వాత జనరేటర్లో ఏమొస్తాం, మెయిల్ బాక్స్ వాటి హ్యాండిల్స్ ని క్రియేట్ చేసుకొని అవి ఇస్తాము. మళ్ళీ డ్రైవర్కి వస్తుంది. డ్రైవర్ నుండి వర్చువల్ ఇంటర్ఫేస్ ని ఇన్స్టాలేషన్ చేస్తాం. ఆ, ఆ, దాంట్లో ఇది చేస్తాం. దానికి ఇంటర్ఫేస్ ఏంటి, డ్రైవర్ లో ఉన్న వాల్యూని డ్యూటీకి స్కోర్ బోర్డ్కి వెళ్ళాలంటే ఇంటర్ఫేస్ మధ్యలో మన కమ్యూనికేషన్ మీడియం పేస్ గా వర్క్ చేస్తుంది. ఇంటర్ఫేస్ నుంచి మరి డ్యూటీకి వచ్చి డ్యూటీలో ఉన్న వాల్యూస్ వల్ల దాని తర్వాత ఇంటర్ఫేస్ నుండి మళ్ళీ మానిటర్లో గెట్ గెట్ మెథడ్ చేస్తాము. తర్వాత స్కోర్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత అది కంపేర్ చేసిన తర్వాత మ్యాచ్ మిస్ మ్యాచ్ అనేది మనకి ఓవరాల్ గా అవుట్పుట్ తెలుస్తుంది. ఓవరాల్ టెస్ట్ బెంచ్ ఇలా వర్క్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. నీకైతే ఓవరాల్ పిక్చర్ అయితే అర్థమైపోయింది. ఓకే, ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు సిస్టమ్ వేరేలాగో అవును, గెట్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తామా? ఇంటర్ఫేస్ లో చేస్తామా, డ్రైవర్ లో చేస్తామా? ఈ ఇంటర్ఫేస్ లో ఎందుకు? ఇంటర్ఫేస్ అనేది స్టాటిక్ కాంపోనెంట్, డైనమిక్ కాంపోనెంట్ లో డైనమిక్. గెట్ అనేది డ్రైవర్ లో, పుట్ అనేది జనరేటర్ లో. మానిటర్ లో ఓకే, గెట్ అనేది మానిటర్ లో డ్రైవర్ కూడా లో చేస్తాము. మానిటర్ కూడా డైనమిక్ ఎలిమెంటే, ఉమ్, అక్కడ గెట్టే చేస్తాం. ఉమ్. జనరేటర్ లో మనకు పుట్ అనేది అంటే కాపీ చేస్తాం కదా. కాపీ మెథడ్ కావాలంటే కాపీ. నాకు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంది. తర్వాత ఇంకా తర్వాత ఎన్ని ఉన్నాయి? ఐ థింక్ ఒకటో రెండో ఉన్నాయి. అవి కంప్లీట్ చేసి నీ రెజ్యూమ్ పెట్టేద్దాం. ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా ఏవే ఉన్నాయి? ఏంటి? ఏఎక్స్ఎల్ ఐ2 అవి ఇంత డెప్త్ ఏం అవసరం లేదు. ఏపీపీ వర్క్ చాలే, నీ రెజ్యూమ్ పెట్టేద్దాము. ఓకే. ఓకే, నువ్వు మళ్ళీ రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మళ్ళీ ఫస్ట్ నుంచి విను నువ్వు. ప్రాక్టీస్ ప్యారలల్ గా చెయ్యి. ఇప్పుడు చేసినావు లేదో నాకు తెలియదు, అప్పుడు చెయ్యి. వాళ్ళు చేస్తారు, వాళ్ళతో పాటు మాట్లాడుకుంటా ఏం చేస్తున్నారు ఏంటి ఏమని నువ్వు కూడా చెయ్యి. ఓకే, ఓకే. ఈ ఏఎక్స్ఎల్ ఐటీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాంలే. ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంది నాకు. ఏదో అయిన తర్వాత నేను నీకు కాల్ చేస్తా. బాయ్. సరే.